హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనము మెంటల్గా వీక్ అయిపోయి ఉన్నప్పుడు ఫిజికల్గా కూడా చాలా వీక్గా అయిపోతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడా ఆబ్వియస్లీ ఎవరి జీవితం కూడా ఏదో పూలబాటలా ఉండదు. ఏదో టైంలో మనము ఆ, ఏదో విషయంగా మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటాం, మానసికంగా కూడా చాలా వీక్ అయిపోతాం. అలాంటప్పుడు మా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు ఆ విషయాన్ని మర్చిపోవడానికి, విచ్ యూ మేక్స్ యూ హ్యాపీ, మీకు ఇష్టమైంది ఏదో ఒకటి, ఈ విషయాన్ని వదిలిపెట్టి వేరే దానికి మీకు నచ్చిన పని చేసుకుంటూ అది మర్చిపోండి కాదు, పోతామన్నమాట ఆ పని చేస్తూను. కాబట్టి ఎప్పుడైనా మీరైనా సరే మెంటల్గా కాస్త మానసికంగా బాధగా ఉన్నదనుకోండి, మీకు నచ్చిన పని చేసుకొని హ్యాపీగా దానిలో మునిగిపోయామనుకోండి, మనకి ఈ బాధ తగ్గిపోతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, మెంటల్గా వీక్ అయితే ఫిజికల్గా కూడా చాలా చాలా వీక్ అయిపోతాం. కాబట్టి ఆల్వేస్ మనల్ని మనము ఎప్పుడు ఐఎమ్ స్ట్రాంగ్, నేను మెంటల్గా వీక్ అవ్వలేదు, ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటూ ఉండాలి. ఐ డూ ద సేమ్. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఎప్పటికప్పుడు ఆబ్వియస్లీ అందరిలాగే నేను కూడా చాలా పైకి స్ట్రాంగ్గా కనిపిస్తాను, కానీ ఇమ్మీడియట్గా మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటానన్నమాట. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మానసికంగా బాధగా ఉన్నప్పుడు చక్కగా మీకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఆల్వేస్ ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. ఐఎమ్ స్ట్రాంగ్ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఓకేనా? బాయ్ బాయ్.